సమస్యను పరిష్కరించి దిశగా ముందుకు వెళ్తున్న బి న్యూస్ భాస్కర్ నూతన సంవత్సర మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం అవంతి నగర్ ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో ఎంతమందికి ఎన్నో విధాలుగా ఛానల్ ద్వారా న్యాయం చేసిన ఘనత బి న్యూస్ భాస్కర్దని కొనియాడారు. ఈ సందర్భంగా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈరోజు నా ఆత్మీయుడు, స్నేహితుడు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా సోదర సమానుడు, మరి మా బి న్యూస్ భాస్కర్ గారి పుట్టినరోజు, సంవత్సరం చివరి రోజు, సంవత్సరానికి ప్రారంభం అవడానికి ముందు రోజు ఆయన పుట్టినరోజు కావడం కూడా చాలా విశేషకరం. మరి ఆయన పుట్టినరోజు నాడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఆయన పుట్టినరోజు కాదు, ఏదో మా పుట్టినరోజు, మా ఇంట్లో పుట్టినరోజులాగా ఉంది. మాకు అంత ఆనందంగా ఉంది. మరి నాకు ఇంత ఆత్మీయమైన వ్యక్తి ఆ దేవుడు నాకు ప్రసాదించడం కూడా నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన ఒక పాత్రికేయ వృత్తిలో నాకు ఎంతో సహాయంగా, అంటే నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో కానీ, లేకపోతే నేను పార్టిసిపేట్ చేసే అనేక రకాలైన కార్యక్రమాల్లో ఆయన నాకు ఇంట్లో మనిషిలా ఉంటూ, నాకు ఎప్పటికప్పుడు కూడా గైడెన్స్ ఇస్తూ, ఆయన ఆ న్యూస్ను కవర్ చేస్తూ 10 మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం నాకు నిజంగా చాలా గర్వకారణం అండి. నిజంగా ఏంటంటే ఒక ఆత్మీయ గల వ్యక్తే కాకుండా అతనికి కూడా నాలాగే సామాజిక స్పృహ గల, అతను కూడా అదే వ్యక్తి మనస్తత్వం ఉన్న వ్యక్తి నాకు దొరకడంతో మా మధ్య బంధం సోదర బంధంగా రూపుదిద్దుకుందండి. ఆయన కూడా ఎప్పుడు గిజగిజలు ఆడిపోతూ ఉంటాడు. ఎవరికన్నా హాస్పిటల్లో ఎవరికన్నా లేనోడికి పోగపోతే వాళ్ళకి వైద్యం అయ్యే వరకు కూడా తన పాత్రికేయ పలుకుబడిని, లేకపోతే న్యాయ వ్యాధుల యొక్క పలుకుబడినో, లేకపోతే పొలిటికల్ పలుకుబడి ఉపయోగించి, అంటే వాళ్ళకి మంచి చేయడం కోసం, ఏదో రకంగా వాళ్ళకి మంచి చేయాలన్న సదుద్దేశంతో వాళ్ళకి మంచి చేయడం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహణ చేయడం, కిడ్నీ వ్యాధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయడం. మొన్న రీసెంట్గా కూడా పాపం ఆవిడెవరో ముసలావిడి ఒక న్యాయం కోసం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళే మార్గాన్ని మర్చిపోతూ కూడా ఆయన గిలగల్లాడిపోతూ కూడా ఆవిడకి అన్నం పెట్టించి మరి ఆవిడకి ఆటో ఛార్జీలు ఇప్పించి వాళ్ళ ఇంటికి దిగబెట్టడం. సో ఇలా ఇటువంటి మంచి మనసున్న మనిషి మరి నాకు దొరకడం, సేమ్ అదే విధంగా మేమిద్దరూ కలిసి గత 4-5 ఏళ్ళుగా కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలకు ఆజ్ఞపోవడం చేయడం జరిగింది. మరి మా మధ్య బలాన్ని, మా మధ్య బంధాన్ని కూడా దేవుడు మరింత బలపరచాలి. ఆయన కోసం నేను ఈరోజు ఇప్పుడే బైబిల్ తీసుకుని మంచి వాక్యాలు రాసుకోవడం జరిగింది. మీరు లోకమునకు వెలుగు, మత్తయి 5వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. అంటే మీరు ఎల్లప్పుడూ కూడా లోకానికి వెలుగుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎలాగైతే మీరు ఆ పరిశుద్ధంగా, ఎంతో స్వచ్ఛతతో, నీతి నిజాయితీతో పేద ప్రజలకు సహాయం చేసి వెలుగుగా ఉంటున్నారో అదే విధంగా ఉండమని చెప్పేసి, అదే విధంగా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యును. యోహాను 8వ అధ్యాయం 32వ వచనం. మీరు మీ యొక్క కలం చాలా గొప్పది, అందుకని మీరు స్వతంత్రంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీరు చేసే కార్యక్రమాలకి మా మిత్ర బృందం కూడా ఇంకా కొంతమందిని కలుపుకుని మేము ముందుకు వెళదామని కొత్త సంవత్సరంలో మేము ప్రణాళిక అనుకుంటున్నాము. మంచి కార్యములు చేయటంలో అలసిపోవద్దు. గలతీయులకు 6వ అధ్యాయం 9వ వచనం అదే చెప్తుంది. మీరు కార్యాలు చేస్తున్నారు, ఉదయాన్నే మొదలుకొని సాయంకాలం పడుకునే వరకు కూడా ఆయన నిత్యం తిరుగుతూనే ఉంటారు. ఏదో ఒక సమస్య కోవటం, ఎప్పుడు వార్తా సేకరణ అన్నది ఆయన ఒక కార్యక్రమం మాత్రమే. మెయిన్ ఆయన సమస్య ఏంటంటే సామాజిక వారికి మంచి మంచి కార్యక్రమాలు చేయడమే. ఎవరికన్నా లేని వారికి సహాయం చేయడంలో, ఎవరికైనా అవసరమైతే ఆ కార్యక్రమాలను తిరగడంలోనే కూడా ఆయన వార్తా సేకరణతో పాటు దాన్ని కూడా మెయిన్ వృత్తిగా, ప్రధాన వృత్తిగా పెట్టుకోవడం అనేది చాలా అభినందనకరం. మరి మా భాస్కర్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకుంటూ అందరికీ కూడా తల్లో నాలుగు వలె ఇప్పుడు ఎలా సహాయపడుతున్నారో అందరికీ అదే విధంగా సహాయపడుతూ మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలకి స్ఫూర్తి ప్రదాతగా నిలవాలి. సమాజంలో చాలా మందికి జర్నలిస్ట్ అంటే ఈ విధంగా ఉంటే అతను ఎంత పై స్థాయికైనా ఎదగాలని చెప్పేసి, ఇంకా కూడా ఆదర్శప్రాయుడిగా ఎదగాలని చెప్పి ప్రభుని మనసారా ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.